సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క సూక్తులు నువ్వు విన్న తర్వాత నీ జీవితంలో కలిగే మార్పులను నువ్వే చూస్తావు. తప్పకుండా ఈ సాయి మాటలు మనసు పెట్టి ఆలకించు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? బిడ్డ, మానవుని సగటు ఆయువు ప్రకారం 100 ఏళ్ళు అయితే ప్రస్తుతం ఉన్న యుగంలో మారిన జీవనశైలి ఆయుష్పై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. దీనికి కారణం నువ్వు చేసే స్వయంకృపాద అపదారమే అవుతుంది. మారుతున్న జీవన శైలి ప్రకారం నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారతంలో విదురుడు పేర్కొనబడింది. తనను తానుగా గొప్పవాడు అని ఊహించుకుంటూ ఇతరులను తక్కువ చేసేవాళ్ళు చావుకి చాలా దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది అంటూ ఏదీ ఉండదు. అలాగే అతిగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రసారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుందని చెప్పబడుతూ ఉంది. తన కోపమే తనకు శత్రువు. ఇది మానవునిలో అతి పెద్ద దుర్గుణం. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్ళు నేరుగా నరకానికే పోతారు. ఇతరులకు సేవ చేయని సహాయపడిన వారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటి వాళ్ళని గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట. ధర్మశాస్త్రం ప్రకారం స్నేహితులను కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద నేరం, చాలా పెద్ద తప్పు కూడా. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరిచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. మనిషి దుర్గుణాలలో అసూయ, స్వార్థం అనేవి 2 ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి సదన ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. పై లక్షణాలను వదులుకుంటే జీవితంలో విజయం సాధించటం కాదు, ఆర్థికంగా మానసికంగా కూడా బలంగా సంతోషంగా ఉంటారు. జీవితంలో మార్పు కోరుకుంటే దానికోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయాలలో నిర్ణయాలు తీసుకోవాలి. జీవితం అంటే మంచి చెడులు, సుఖాలు దుఃఖాలు కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చెడు గురించి విచారించకూడదు, అది ఎల్లకాలం ఉండదు. కాబట్టి మంచినే తలుస్తూ ఉండాలి. అలాగే డబ్బు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు. కాబట్టి డబ్బే శాశ్వతం కాదు. విలువలు, బంధాలు, అలాగే మంచి నిజాయితీ, ధర్మం ఇవే ఎక్కువ విలువైనవి. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండు తల్లి. అలాగే నేర్చుకున్న దానిలో తృప్తి పడకు. నీ నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే అక్కడ నుంచి నీవు నిష్క్రమించడానికి సంకేతం అని తెలుసుకో. జీవితంలో మార్పు అనేది సహజమే. జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించాలి. దీనివల్ల నీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు. నీకు నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా అని ప్రశ్నించుకో. ఇతరులు చెప్పే ముందు ఆత్మశీలన ద్వారా నిన్ను నువ్వు అంచనా వేసుకోవాలి. ఆత్మ ప్రబోధానికి మించింది ఇక్కడ ఏదీ లేదు తల్లి. కొద్ది మొత్తంతో ఒత్తిడి మంచి జీవితానికి ఒక ప్రేరణ కల్పిస్తుంది. కాబట్టి కొన్ని విషయాలలో ఒత్తిడి విజయాలకు దోహదం కూడా చేస్తుంది. కాబట్టి ఒత్తిడి ఉందని బాధపడవద్దు. ఈ ప్రపంచంలో వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే. ఎవరు శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజం. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. అలాగే కోపం అన్ని అనర్థాలకు మూలం. నరకానికి ఉండే ప్రధాన 3 ద్వారాలలో కోపం ఒకటి, మిగిలిన 2 మోహం. ఆశ, కోపంలో ఉన్న వ్యక్తి ఆలోచన రహితుడైపోతాడు. అప్పుడు విచక్షణని, జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. అలాగే కర్మను అనుసరించేది బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి. ఈ జగత్తులో మార్పు అనేది సహజమే కదా. కోటీశ్వరుడు యాచకుడు కోటీశ్వరుడుగా మారవచ్చు. కాబట్టి కాలం ఉన్న శక్తి చాలా గొప్పది. ఏది కూడా ఇక్కడ శాశ్వతం కాదని తెలుసుకో. ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదిలి వెళ్తూ ఉంటాడు.
నిత్య సంకితుడు భూమి మీదకి ఇక ఎక్కడైనా సరే సుఖశాంతులు లభించవు. ముందు ఎవరైనా తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడే సుఖశాంతులకు దగ్గరవుతాడు, సంతోషాన్ని పొందగలుగుతాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. అలాగే కోరికలను జయించాలి లేదా అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు వెంపడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. వీటితోనే ఎప్పుడైతే కోరికలు ఎక్కువవుతాయో అప్పుడే నీకు సమస్యలు కూడా చుట్టుముడతాయి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచిగా అనుకో. అన్నీ నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నువ్వు నిమిత్త మాత్రుడివి అని అర్థం చేసుకో. ప్రతి ఒక్కటి కూడా భగవంతు చేతుల్లో ఉంటుంది. నువ్వు నీ కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. ఏ పనినైనా సరే కష్టపడితే పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు. కాబట్టి కలలు కనడమే కాదు, వాటిని నెరవేర్చుకునే బాధ్యత కూడా నీ మీదే ఉంటుంది. సింహం నోరు తెచ్చుకుని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరికి వస్తుందా? రాదు. సింహం నోరు తెచ్చుకుంటే ఏదీ రాదు. అది వెళ్ళి వెంటాడి వేటాడి తింటేనే దానికి ఆహారం దొరుకుతుంది. అలాగే మనసును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనసే బంధువు. మనసుని జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువుగా కూడా మారిపోతుంది. భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉన్నది ఏంటి అంటే, దేనికి నిరాశ చెందవద్దు, కృంగిపోవలసిన అవసరం లేదు. బలహీనంగా ఉన్నావు అని నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదు. కాబట్టి నువ్వు ధైర్యాన్ని, బలాన్ని ఎప్పుడూ కూడగట్టుకునే ఉంటావు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్నిపాలు, ఆస్తికలన్నీ గంగపాలు, కొడుకుపెట్టిన తద్దినం కడు కాకుల పాలు. నీవు ఇష్టంగా వాడిన వస్తువు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దానం, ధర్మం, పుణ్యఫలం మాత్రమే నీ పాలవుతుంది. కాబట్టి ఇది తెలుసుకొని అందరూ బతికేది ప్రపంచమంతా శాంతిపాల కోసం. కాబట్టి నువ్వు దానం చేయటం, ధర్మాలు చేయటం, నువ్వు నిజాయితీగా ఉండటం, ఇదే పుణ్యఫలం. అది మాత్రమే నీకు సొంతం అవుతుందని గుర్తుంచుకో. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటి ఈ రోజుకి నాదేమంతా పెరిగింది అని పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుస్సు లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తరిగింది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి రోజులు గడిచే కొద్దీ మన కాలం తగ్గిపోతుంది అని గుర్తుంచుకోవాలి. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. భగవద్గీతకు మించిన స్నేహితుడు లేడు బిడ్డ. కాలాన్ని మించిన గురువు ఎక్కడా దొరకడు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. ఇవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం శాశ్వతంగా సంతోషంగా, సుఖంగా, సంతృప్తిగా ఉంటాడు. అలాగే ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఎవరిని ద్వేషిస్తున్నామంటే తనని తాను ద్వేషించుకున్నట్లే. కష్టపడినచో పని పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే జీవిత కాలమంతా కూడా వృధా అవుతుంది. ఏదైనా సరే కొండంత ఆస్తి ఉన్నా కూర్చొని తింటే కరిగిపోతుంది కదా. అలాగే కష్టపడితేనే ఫలితం. కష్టపడితే ఆ ధనాన్ని పెంచుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా నీ మనసులో నిలుపుకున్నావంటే జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది నీకే అర్థమవుతుంది. విన్నావు కదా. ఈ సూక్తులన్నీ నీ జీవితానికి మంచి బాట వేస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ సాయి మాటల్లో తప్పకుండా నీకు ఆచరించి నువ్వు మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.